అనుమతులు లేని డయాగ్నోస్టిక్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలని కర్నూలులో వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన ఏఐవైఎఫ్. అనుమతులు లేని డయాగ్నోస్టిక్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలని కర్నూలులో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కర్నూలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట అధికారులు నిర్లక్ష్యాన్ని విడనాడి చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. కర్నూలు నగరంలో పుట్టగొడుగుల్లాగా డయాగ్నోస్టిక్ సెంటర్లు ఏర్పాటు చేసి ప్రజల నుండి వేలకు వేల రూపాయలు దండుకుంటున్నారని వారు ఆరోపించారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని చెబుతున్న అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి చర్యలు తీసుకోవాలని, లేదంటే వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి సీను హెచ్చరించారు. ఈరోజు ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ముందు ఆందోళన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ కార్యాలయానికి కూతవీడు దూరంలో పదుల సంఖ్యలో డయాగ్నోస్టిక్ సెంటర్లు ప్రభుత్వ అనుమతి లేకుండా, ఎలాంటి మౌలిక వసతులు లేకుండా వైద్య పరీక్షలు చేస్తూ ప్రజల నుంచి డబ్బులు దండుకోవడమే కాకుండా వారి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉన్నాయి. వీటిపైన చర్యలు తీసుకోవాలని అనేక దఫాలుగా ఏఐవైఎఫ్గా జిల్లా వైద్య శాఖ అధికారుల దృష్టికి తీసుకొచ్చినా వీటిపైన చర్యలు తీసుకోవడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. దాంతో అదే కాకుండా చాలా హాస్పిటల్లో ప్రభుత్వ నిబంధనలు తుంగలోదొక్కుతూ, ముఖ్యంగా మనం చూసినట్టయితే కొత్త బస్ స్టాండ్ దగ్గరటువంటి యశోద నర్సింగ్ హోమ్లో జూలై నెల 27వ తేదీన భ్రూణహత్య జరిగినటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దీనిపైన విచారణ చేయండి అని చెప్పేసి జూలై 27వ తేదీన జిల్లా వైద్య శాఖ అధికారికి వినతి పత్రం ఇచ్చినా ఇప్పటి వరకు దానిపైన విచారణ చేయనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదే కాకుండా చాలా హాస్పిటల్లో ప్రభుత్వ నిబంధనలు తుంగలోదొక్కుతూ ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ, ఆరోగ్యశ్రీ అప్రూవల్ అయినప్పటికీ మరికొంత ఫీజు వసూలు చేస్తూ ఉన్నాయి. వీటిపైన విచారణ చేయండి అని చెప్పేసి డిఎంఎన్హెచ్ఓ గారికి వినతి పత్రాలు ఇచ్చినా వారు స్పందించలేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం.